మంగ నీ వయసు ఎంతే? 20 వేసుకో. ఏ వయసు 20 అంటున్నావు, 4 షోలకే నడుము చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు, ఏంటిది? నా నొంగుల పొడవెట్టి ఇప్పుడు చూడు. ఇది కంఫర్టబుల్ గా ఉంది. అరే బుద్ధిగా ఇక్కడే చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. నేను ప్రొజెక్ట్ ఆన్ చేయకుండానే? దీనికి ప్రొజెక్టర్ ఎక్కర్లేదు, దొంగ మంగుంటే చాలు. నువ్వు గాని రైట్. ఏంట్రా అమ్మూరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా? లేదు. దాంతో పెట్టుకోకు, మీతో పనుందిరా. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో, ఎరదరహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. ఆ భాష ఏంటి? తరహాసం నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతుంది? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏం సెటర్లు వేస్తున్నావు ఏంటి? గురుగారు ట్రాక్ బాడీ లేడీస్ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురూజీ పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. అలాగే సార్. సామాజిక వర్గం ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. కాదురా, పర్సనల్ కేసు. తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచిన దిల్కి చిలక, ఆ తడిక 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 ఆ తడిక తడిక. ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను, మీ బర్త్డే వస్తుంది కదా సార్. అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్క ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వెవడరా? వాచ్మన్ కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది, అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడి అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపొంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, మాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు. తగిడ తగిడ తా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయమేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్. పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. హలో గాయ్స్. హలో అంకుల్.
హాయ్ అంకిల్. ఏంటి బాబు వెనకాల క్యాసెట్ అంకిల్. క్యాసెట్? ఏం క్యాసెట్? పెళ్లి క్యాసెట్. ఓహో పెళ్ళ. ఎవరి పెళ్లి క్యాసెట్? మా ఫ్రెండ్ పెళ్లి క్యాసెట్. ఓహో ఏ ఫ్రెండ్? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండ్ కి చాలా తొందరగా పెళ్లి అయిపోయింది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంకిల్. ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఫ్రెండే కదా అంకిల్? అవుననుకో. ఈ క్యాసెట్ పెళ్లి క్యాసెట్టా లేకపోతే పెళ్లి తర్వాత ఎఫెక్ట్స్ క్యాసెట్టా? చిల్లిపో అంకుల్. నా దగ్గర దాపరికం ఎందుకు? పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కదా. Carry on! ఇదిగో థియరీ మాత్రమే, ప్రాక్టికల్స్ వద్దు. వస్తే తలుపులు వేసుకోవే, చిత్తకార్తె కుక్కలు లోపలికి దొరబడతాయి. పురుగో పావ కలిసి చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? ఎక్కడ పాము? ఇదో పట్టు. అక్కడ అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి అలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినాడా? మా అక్కే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, ఆ పేరు నోసరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుప్పిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం. ఆడవసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200. జోకర్ జోకర్, ఏం చేస్తున్నావు? నిలబడి నిద్రపోతున్నావా? లేదు, పైకి వెళ్ళి పాట పాడుకుంటున్నాను. అయితే ఒకసారి కిందకు దిగు. నువ్వు పని చెయ్యాలి. ఏమిటమ్మా ఏమిటి? మీకేమైనా పెళ్లి సంబంధం చూడాలా? అతివాగుడాపి చెప్పింది విను. ఏమిటి? నీకు చాలా చైనీస్ వంటలు వస్తున్నావు కదా. అవును, పేర్లు చెప్పాలా? చెప్పటం కాదు, సాయంత్రం పార్టీ ఉందట. ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారాణి గారు. నువ్వు వండుతుంటే చూసి నేర్చుకున్నావని ఆఫీస్ కు సెలవు కూడా పెట్టొచ్చాను. మరి సామాన్లు లిస్ట్ ఇచ్చేస్తే మార్కెట్ వెళ్ళిపోతున్నాయి. కూరగాయలు ఏం కట్ చేయాలో చెప్తే నేను బిగించేస్తాను. అంతే. లూయిసా గారు ఏంటి రాసుకోండి. అర్జెంట్ గా 60 మందారాకులు, 22 జామాకులు, 16 బాదం కొమ్మలు, 20 మల్లె తీగలు, 80 యాపాకులు అన్ని కడిగి బాగా మరగబెట్టండి. ఎందుకు? మనం వండే వంటల్లో వాడడానికి. ఏమిటి మనుషులు తింటారుగా, చాలా టైం పడుతుందేమో. పడుతుందిగా మరి. చైనీస్ వంటలా మాట్లా? నేనేం కావాలో చెప్పలేదు. రాసుకోండి. అజనామాటో బెంగళూరు టొమాటో. ఏంటది? ఎగతాళిగా ఉందా? ఒక్కసారి చెప్తానండి, రాసుకోండి. బ్యాంబూ పీసెస్, క్యారెట్ స్లైస్, వైట్ వెనిగర్, నైట్ కర్కర్, మంగళూరు పొటాటో, బెంగళూరు టొమాటో, పక్క వీధిలో ఆటో. ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి. తొందరగా పట్టండి, అవతల టైం అయిపోతుంది. కన్ఫ్యూజన్ గా ఉంది కరకరా. నాకు అంతకంటే కన్ఫ్యూజన్ గా ఉంది. వెళ్ళండి. ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు. అనవసరంగా తరిమేశాను. ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం. సుబ్బరాజు, సుబ్బరాజు.
ఎవరు తమాషాగా ఉన్నాడే మరి గమ్మత్తున్నాడే సుబ్బరాజు సుబ్బరాజు ఏంటి భయ్యా నీ కోసం ఊరంతా కళ్ళు తిరుగుతున్నాను రా. నేను వెళ్ళమంటే నిజంగా వెళ్ళిపోవడమేనా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్యా. ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు. ఆ కేసీ రెడ్డి గారి గురించి కూపిలాగుతున్నాను. వాడి విషయం కంటే ముందు ఇంకో తలకనే పొచ్చి పడిందిరా. రా. మీరు డింగీ సాబ్ అదేం పేరని ఆశ్చర్యపోకు. చిన్నప్పుడు డింగీ జ్వరం వచ్చి తావు పోయి బతికిపోయాను. అప్పటి నుంచే డింగీ సాబ్గా సెటిల్ అయిపోయాను. అదృష్టం ఏమిటంటే అప్పట్లో కలరానో మలేరియానో రాకపోవటం. వచ్చుంటే నన్ను కలరా సాబనో మలేరియా మాస్టర్నో పిలిచుండేవారు. చాలా చండాలంగా ఉండేది కదా పేరు. బైది బాయ్, నేను వీలైనప్పుడల్లా విస్కీ తాగుతాను. మూడ్ బాగుంటే బీరు, బాగుండకపోతే బ్రాండీ, జోవియల్గా ఉంటే జిన్ను, చికాగ్గా ఉంటే రమ్ము తాగుతాను. అలాగని నన్ను పెద్ద తాగుబోతున్నా అనుకోకు. ఏమీ తోచనప్పుడే తాగుతూ ఉంటాను. కోర్స్ తాగనప్పుడు ఏమీ తోచదనుకో. ఇప్పుడు నీకు మంచి టీ కొట్టేశాను. రేయ్ జంగిల్ క్యాట్. వీడి తండ్రి ఆఫ్రికన్, తల్లి ఇండియన్. వాళ్ళు వీడికి ఆఫ్రికన్ భాషలో ఏదో పేరు పెట్టారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత చూసి జంగిల్ క్యాట్ అన్నాను. దట్స్ ఆల్. రేయ్ సాబ్కి మోగవాడు. ఇంతకీ నేను ఇక్కడికి జీప్ యాక్సిడెంట్ అయ్యి లోయ దగ్గర పడున్నావు. జీపుని వాడు నిన్ను నేను తీసుకొచ్చి మరామత్తు చేశాం. నమస్తే అన్న. గురు నమస్తే. ఏంటి ఏరా బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్నా. ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. ఇవాళ పైసలు అయ్యిందే మటన్ ఈయనకి లేదు. భయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసుండు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. ఏరా వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తినారాడా? పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా? డబ్బులు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడగడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నారు కదా అని కామెడీ జోకులేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? రేయ్ ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానని పిచ్చి వాగుడు వాగావంటే రేయ్ ఇప్పుడు నువ్వు మనిషివి, చిట్టికలో మటన్ అయిపోతావురా. అరే ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? రేయ్ నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను రేయ్ మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోంటావరా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. $10 కిలోలు మాంసం
అవకాశం దొరికింది. హాయ్, కొంచెం లేట్ అయింది. కొంచెమా? దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ డియర్. కాదు గుడ్లే, నీకోసం తెల్లజాము 4:30 నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నేను. అంతా మా డాడీ వల్లే. ఆయనకి మంచు పడదు, అందుకే ఎండొచ్చాక వచ్చాను. మీ డాడీ ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం. ఈడా? చాలా సంతోషం, మీ నాన్న పోలిక రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఈడేంటి మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలిక? అవును. మరి నువ్వెవరు పోలిక? చంపేస్తా నిన్ను. చంపేద్దిగాళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దున్నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళని ఎవరిని చూడలేదు. ఈ నెల పడగొట్టాలి. ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది షాక్ కొట్టేసింది. మనకి ఎంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొడతానికి. ఏ వత్తనా, ఇది కూడా ఇలా ఉంది. కాళ్ళు చేతులు పోతే పోనీ, ఆ ప్రాణాలు కాపాడాను కదా. ఎందుకు అతను కొట్టు? ఇది కరెంట్ షాక్ దగ్గర గిలగల కొట్టుకుంటే ప్రాణాలు కాపాడాను తెలుసా? ఏంటి కథలు చెప్తున్నావా? పాప ఈ పెద్ద రోడ్డు పేడ తొక్కడం, దాన్ని ఆ రాయికి తుడుచుకోవడమే చూస్తూనే ఉన్నాం. ఈ లోపల వచ్చి కర్రతో కొడతావా? రౌడీ ఏం చేస్తున్నా? చూసిన మీకే ఇంత పౌరుషం వస్తే దెబ్బలు తిన్న నాకెంత రావాలా? కొట్టేస్తావరా? రే నాతో పెట్టుకోకు, బో కనిపించగా లేట్ అనుకుంటున్నావేట. నేను కూతురు నొక్కుదాం అనుకుంటే నన్ను నొక్కేసాడేంట.